ఇక తిరుప్పావై వ్రతంలో 4వ రోజులోకి మనం ప్రవేశించాం. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివన్యం గోదామనన్య శరణం ప్రపద్యే సాక్షాత్ క్షమా కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. 4వ రోజు పాశురంలో అమ్మ ఏం కీర్తిస్తుంది? ఆழிమழை கன்றா ஒன்னு நீ கைஹரவேல் ஆழ்மழை கண்ணா ஒன்னு நீ கைஹரவேல் ஆஜியுல் புக்கு முகுந்து கொடு ஆர்த்தீரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து சாங்கமுதத்தரமஜ போல் வாஜு உலகனில் பைதிடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தே லோரம்பாவாய். ஆழிமழை கண்ணா ஒன்னு நீ கைஹரவேல் ஆஜியுல் புக்கு முகுந்து கொடு ஆர்த்தீரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாஜியந்தோளுடை பற்பனாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஜாதே சாங்கமுதத்தரமஜ போல் வாஜு உலகனில் பைதிடாய் நாங்களும் மார்கழி நீராட మహిషిందీలోరంబావాయి. ఈ పాశురంలో శ్రీ గోదాదేవి వర్షదేవుణ్ణి పర్జన్యుణ్ణి ప్రార్థిస్తున్నారు. అనన్య భక్తితో పరమాత్మ ఆశ్రయించిన వాని వద్దకే దేవతలందరూ కూడా ఆజ్ఞావర్తులై ఉంటారట. అంటే భక్తుడు చెప్పినట్టే భగవంతుడు వింటాడు. భక్తుడు చెప్పినట్టే భగవంతుడు వింటాడా? వింటాడు అనడానికి చాలా దృష్టాంతాలున్నాయి. అందులో నృసింహావతారం ఒక్కటి. అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించే వారి వద్దకే దేవతలు వస్తారు. వారు ఎలా చెబితే అలా వింటారు. ఈ గోపికలు 3వ పాశురంలో ఉత్తముణ్ణి త్రివిక్రముణ్ణి పాడి వ్రతానికి ముందుకు నడుస్తున్నారు, ఉపక్రమిస్తున్నారు, ముందుకు సాగుతూ ఉన్నారు. వెంటనే వారి కోరికను అనుసరించి వర్షాది దేవత అయినటువంటి పర్జన్యుడు పాడి పంటలు బాగా వృద్ధి చెందడానికి తగిన రీతిగా వర్షించుటకు వారి ముందటికి వచ్చి నిలిచాడట. ఎక్కువబడ్డా కష్టమే, తక్కువబడ్డా కష్టమే కనుక సమపాళ్లలో పడాలి. పంటకు ఎంత అవసరమో అంతే పడాలి. అలాంటి పర్జన్యుడు వీళ్లకు సాక్షాత్కరించాడట. ఇప్పుడు గోపికలు ఆ వర్షదేవుణ్ణి ఎలా వర్షించాలో, నువ్వు ఎలా కురియాలు అనే విధానాన్ని కూడా చెబుతున్నారు. గంభీరమైనటువంటి ఆజిమழை కన్నా గంభీర స్వభావం కలిగిన ఓ వర్ష నిర్వాహకుడా, ఓ పర్జన్యదేవా, ఓ ఔదార్య గుణ సంపన్న, నీవు ఎలాంటి సంకోచం లేకుండా ఉండవయ్యా. ఎలాంటి సంకోచాన్ని చూపకు. నువ్వు ఏమి చేయాలి అంటే గంభీరంగా ఉన్నటువంటి గాఢమైనటువంటి సముద్ర మధ్యానికి పోయి ఆ సముద్రంలో మధ్యలో ఉన్న జలమంతను త్రాగి గర్జించి ఆకాశంలో వ్యాపించి సర్వ జగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి దివ్య మంగళ విగ్రహంలాగా, శ్రీమన్నారాయణుడి
విగ్రహం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కురిసే మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలాంటి శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహంలాగా శ్యామల వర్ణాన్ని కలిగి అతని కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంలాగా ఒక్కసారి మెరిసి, ఆ మెరుపు కూడా ఎలా ఉండాలో చెబుతున్నాడు. సుదర్శన చక్రం ఎలా మెరుస్తుందో అలా మెరవాలి అని. అలాగే నువ్వు ఎట్లా గర్జించాలి? ఎడమ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యమనే శంఖంలాగా ఉరిమి కురిచేటప్పుడు ఎలా కురవాలి? శ్రీమన్నారాయణుని ధనస్సు నుండి వెలువడే బాణాల్లాగా, శార్ంగమనే ధనువు నుండి వెలువడే బాణాల్లాగా లోకమంతా సంతోషించే విధంగా ఆనందంగా స్నానం చేసేటట్లు వర్షింపుము అని పర్జన్యదేవుణ్ణి వేడుకుంటుంది. మరి ఇది పైకి కనిపించే అర్థం. మరి ఏదైనా కప్పి చెప్పుతుంది. తిరుప్పావై వ్రతం అంతా, పాచుర సాహిత్యమంతా కూడా, ఈ ప్రబంధమంతా కూడా ధ్వని గర్భితమైనటువంటిది. ఉత్తమ కావ్యానికి లక్షణంగా ధ్వనిని చెబుతారు. అలాంటి ధ్వనితో కూడుకున్నటువంటిదే ఉత్తమ కావ్యం. తిరుప్పావై ప్రబంధం కూడా ఉత్తమ కావ్యమని విమర్శకుల భావన. ఇచట మేఘమంటే ఆచార్యులు. భగవంతుని కంటే కూడా ఆచార్యుడికి కరుణ ఎక్కువ ఉంటుంది, జాలి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మేఘానికి ఆచార్యుడికి పోలిక చెబుతూ ఉన్నాడు. మేఘం సముద్రంలోకి వెళ్ళి ఉప్పు నీటిని త్రాగి మంచి జలాన్ని, మధురమైనటువంటి నీటిని ఎలా వర్షిస్తుందో, ఆచార్యులు కూడా, గురువులు కూడా, ఆచార్యులు కూడా కఠినమైనటువంటి, దురవగాహములైనటువంటి, అంటే అర్థం చేసుకోవడానికి కఠినతరమైనటువంటి శృతులు అనే సాగరంలో, వేద సాగరంలో ఉన్నటువంటి జలాలను తీసుకొని వాటిని మనకు సులభ శైలిలో బోధిస్తారట. చూడండి అమ్మ ఎంత నర్మగర్భితంగా చెప్పిందో, ఎంత వేదాంతపరంగా చెప్పిందో చూడండి. మేఘం సముద్రంలోని ఉప్పు నీటిని తీసుకొని ఎలా మధుర జలాన్ని వర్షిస్తుందో, అలాగే ఆచార్యుడు కూడా దురవగాహములైనటువంటి శృతి జలాలను గ్రోలి, కడుపు నిండా త్రాగి, వాటిని సులభంగా శిష్యులకు అర్థమయ్యే విధంగా బోధిస్తారట. భగవద్గుణాలను శిష్యులకు బోధిస్తారు. ఆ భగవద్గుణాలు కూడా రెండు విధాలుగా ఉంటాయని పెద్దలు మనకు చెబుతూ ఉన్నారు. ఆశ్రయ సౌకర్యాపాదక గుణములు, ఆశ్రిత కార్యపాదక గుణములు. ఇవేమిటి అంటే, భగవంతుడు మనచే ఆశ్రయించుటకు అందుబాటులో ఉండువాడే అని తోచి ఆశ్రయించడానికి వీలును కల్పించే గుణాలు, ఆశ్రయించిన వారి కార్యములను చేయగలవాడు అన్నట్లు స్ఫురింపజేయే గుణములు, స్ఫురింపచేసే గుణాలు. ఆచార్యునికి రెండు ఉండాలి, జ్ఞానము ఉండాలి, అనుష్ఠానము ఉండాలి. ఇక్కడ జ్ఞానమే కాక తెలిసింది ఆచరించడం అనేది మెరుపుతో పోల్చారు. శంఖము వంటి ధ్వని అంటే ఆచార్యుడు చేసే వేదఘోషను పేర్కొన్నారు. మేఘం ఎలాగైతే వర్షిస్తుందో అలాగే ఆచార్యుడు కూడా భగవద్గుణానుభవాన్ని వర్షించాలి అని ఈ 4వ పాశురంలో అమ్మ పేర్కొంది. ఇంతటి వేదాంత విషయాలను అందమైన కవితారూపకంగా, పాట రూపకంగా మనకు అందించింది. మనిషికి ఆనందింపచేసే కళలను లలిత కళలన్నాం. అందులో సంగీతం ఎలాంటిది అంటే, సంగీత శాస్త్రం తెలిసిన వాడిని ఆనందింపచేస్తుంది, తెలియని వాడిని కూడా ఆనందింపచేస్తుంది. మనిషి ఎప్పుడైతే మాట నేర్చుకున్నాడో, మాట నేర్చుకున్న వెనువెంటనే పుట్టింది పాట.
అలాంటి పాశురం అంటే పాట. అలాంటి 30 పాటలు 30 రోజులు వ్రతాన్నిక మనకు అందించింది తరించడానికి. మళ్ళొక్కసారి 4వ పాశురాన్ని చూద్దాం. ఆజి మழை కన్నా ఒన్ను నీ కైహరవేల్ ఆజియుల్ పుక్కు ముహుందు కొడు ఆర్తీరి ஊழி முதல்வ நுர்வம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆஜி போல் மின்னி வலம்புரி போல் நின்னதிருந்து தாஷாதே சாங்க முதத்த శరభజ போல் வாஜு உலகனில் பைதிடாய் நாங்களும் మార్గజి నీరాడ మహిజిందేలోరంబావాయ్. 4వ పాశురాల్లోని విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.